హాయ్ ఫ్రెండ్స్, చూడండి మామిడికాయ వక్కలు అయితే కొట్టుడైంది. చూడండి ఇట్లా ఇట్లా కొట్టిన పెద్దగా దీంట్లోకి అంతకి తీసేయాలి. ఇక ఇవి కూడా అన్నీ రెడీ చేసిన. కారపొడి, ఆవపొడి, మెంతు పొడి, ఉప్పు తగినంత. కరెక్ట్ కారపొడి ఎంత పోస్తామో ఉప్పు అంతే పోయాలి. కరెక్ట్ కొంచెం తక్కువ పోసుకున్నా సరే. ఇక ఈ ఎల్లిపాయలు కూడా కొన్ని ఇట్లా తీసి వేసుకుంటాం అన్నట్టు. కొంచెం నువ్వు పొడి బాగా పోసుకుంటలేము. ఇప్పుడు ఇక ఇది కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయ అన్నీ కలిపి పెట్టిన ఇట్లా. చూడండి ఇక గంజులు తీసుకోవడానికి వీలు కదా అని ఇక తట్టనే పెట్టిన. ఏకంగా నూనె కాగుతుంది. వేడెక్కినాక ఆయిల్ ఇవన్నీ వేస్తా. పోపు దినుసులు, కొత్తిమీర, మిరిపిత్తులు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, యాలకులు, లవంగాలు, దీనికి తగిన పోపు దినుసులు అన్నట్లు ఇట్లా వేసుకుంటాము. మామిడికాయ చట్నీ తాలిపెట్టంగా ఇక ఈ నూనె అయితే వచ్చేసి ఇక ఈ ప్యాకెట్లు వస్తున్నా. పల్లి నూనె ప్యాకెట్లు చూడండి. ఈరోజు వచ్చేసి అయితే చట్నీ పెడుతున్నా నేను. కారం చేతులు ఉన్నాయి. నూనె ఆయిల్ వేడెక్కినాక ఈ గంజులన్నీ పైన ఉన్నాయి, అందుతలేవని తట్ట పెట్టినాయి. ఎట్లయినా చల్లారుతుంది నూనె అని. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసిన నీరుపెత్తులు గోలుతుంది. జీలకర్ర వేస్తుంది. కొన్ని యాలకులు, అది లవంగాలు. ఫస్ట్ టైం ఇట్లా తట్టల తాలిపెట్టుడు మేము. గంజులు లేవని పైన ఉన్నాయి, అందుతలేవని పని చేస్తున్నా. ఇవి ఇట్లా గోలినాక లాస్ట్కు ఎల్లిపాయ పేస్ట్ వేయాలన్నట్లు. పొంగుతుంది కదా నూనెకు.
చిన్న చిన్న గంజులు పెడితే పొంగుతుంది ఎల్లిపాయ మొత్తం. ఇది కొంచెం ఎర్రగా అయినాక ఎల్లిపాయ పేస్ట్ వేయాలి. కరెంటు పోయాలి. ఇట్లా కొంచెం గోలినాక గోల్డ్ కలర్ వచ్చినాక ఇట్లా ఎల్లిపాయ వేయాలి. ఇక ఇవి గోలినాయి అన్నట్టు. రెడ్ కలర్ వచ్చినాక తట్టలో పోసినందుకు నూనె బాగా సేపు టైం తీసుకుంటుంది చల్లగా. ఎల్లిపాయ పేస్ట్ వేస్తాయి.
ఇట్లా గోల్డ్ కలర్ వస్తుంది ఇక. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాక 2 స్పూన్లు కొద్దిగా అంత పసుపు యాడ్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకున్నా. ఇక గోల్డ్ కలర్ వచ్చింది, ఆఫ్ చేస్తే అయిపోతుంది ఇక. ఆఫ్ చేసిన అయిపోయింది ఇక. ఇక చల్లగా అయినాక ఇక అది పోసుకుంటే కలపాలన్నారు. వక్కరాన్ని శుభ్రం చేసుకోవాలి. పొయ్యి కడుగు, పొయ్యి పచ్చి కట్టెగా అయితే కాట్ వస్తుంది. వక్కల మీద ఇట్లా పొట్టు వెళ్తుంది, తీసేసుకోవాలి అన్నట్లు. ఇక ఇట్లా బాయ్ ఫ్రెండ్స్, ఇవైతే శుభ్రం చేసి ఇక నూనె చల్లగా అయినాక అలా మసాలా దినుసులు అన్నీ పట్టినా కదా, కారపొడి ఉప్పు అన్నీ కలిపెట్టిన అలా పోసి చల్లారినాక కలిపి వక్కలు ఇక మరతమానలు ఎత్తుకోవాలి జాడీలో.